12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయి ఇలా? 12,000 కోట్లు 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగల్ ఏం చేస్తుంది? నీ హైడ్రా ఏం చేస్తుంది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా? ఇలా మాట్లాడడానికి కొద్దిగా అయిన సిగ్గుండాలి. ఈ డ్రగ్స్ తయారీ సంస్థ పేరు వాగ్దేవి. 2015లో దీన్ని స్థాపించారు. అప్పటి నుండి డ్రగ్స్ తయారు చేస్తున్నారు. 2015లో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్. ఆ కంపెనీకి పరిశ్రమల శాఖ మంత్రిగా అనుమతులిచ్చింది కేటీఆర్ఏ. 10 ఏళ్లు అధికారంలో ఉండి హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ తయారు చేస్తుంటే పట్టుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పట్టుకుంటే 20 నెలల నుండి ఏం చేస్తున్నారు అని బలుపు మాటలు మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు పండుకున్న మీరు ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలి. ఇంతకంటే అహంకారి ఎవరుంటారు? హైదరాబాద్లో డ్రగ్స్ దందా పెంచి పోషించినోడు ఇతడే. ఇంగ్లీషులో 4 ముక్కలు మాట్లాడి ఆహా ఓహో అనిపించుకున్నాడే తప్ప నిజం మాత్రం ఇదే. ఇప్పటికైనా నగరాన్ని సర్వనాశనం చేసింది కేటీఆర్ అని అందరం తెలుసుకుంటే మనకే మంచిది.